మోడీ గారిని ఘన స్వాగతం పలకటం కోసం అయితే 13,000 మంది దింస డ్యాన్స్ అయితే చేశారు కదా. అసలు ఓల్డ్ రికార్డ్ అయితే సృష్టించిందనమాట. ఆంధ్ర వాళ్ళైతే సాధించుకున్నారు మరొకసారి. సో 13,000 మంది ఒకటే డ్యాన్స్ ఒకటే వేదిక మీద చేయటం అంటే మామూలు విషయం కాదనమాట. సో ఎక్స్ట్రాడినరీగా అయితే చేసుకున్నారు. సో వామ్ వెల్కమింగ్ అయితే చెప్పారు మోదీ గారికి అయితే. సో రియల్లీ మోడీ గారు గుర్తుంచుకుంటారు ఈ మెమోరియల్ డే అయితే కనుక. బట్ అంతా బాగుంది కానీ మన ఆంధ్ర వాళ్ళు చేసిన పనులే కొంచెం లాస్ట్ మూమెంట్లో మరి వాళ్ళు హ్యాపీనెస్ ఎక్కువైపోయి చేశారో మరి తెలియజేస్తున్నారు తెలియట్లేదు కానీ ప్రతి ఒక్కరి చేతుల్లో అక్కడ ఉన్న పూల మొక్కలు తీసుకెళ్ళిపోవడం కానీ ఆ ఫౌంటైన్స్ ఎక్కి ఆగమాగం చేయడం కానీ ఫోటోలు దిగడం కానీ చాలా బాగాలేదనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు ఉంటున్నాయి. అందరూ ఆ వీడియోలు ఫోటోలు తీసి మొత్తం వైరల్ అయిపోతున్నారు. మొత్తం మనమే ట్రోల్ అవుతుంది తప్పించి యూజ్లెస్ అనమాట. సో జాగ్రత్త, ఇలాంటివి ఎప్పుడైనా జరిగినప్పుడు సో మనం ఎలా వెళ్ళామో అలాగే వచ్చేయాలి కానీ ఇట్లా ఆగమాగం అయిన పనులు చేయొద్దు అని చిన్న మెసేజ్ అంతే. అవి నేను ప్లే చేయొచ్చు, కాకపోతే నేను అంతకైతే నేను పెట్టట్లేదు ఆ క్లిప్స్ని. నేను చూశాను బట్ నాట్ గుడ్ అనిపించి నేను పెట్టలేదు అనమాట. అవి ఎక్కువ ప్లే చేయట్లేదు. సో జాగ్రత్త. ఎనీవేస్ ఎక్కడుంటే ఏమైంది, మొక్కలు బ్రతికితే చాలు. సో పెంచండి, తీసుకువెళ్ళిన వాళ్ళు పడేయకోకుండా. సో థ్యాంక్ యూ. ఉంటాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.